Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Desk Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of high probable topics ని చూస్ చేసి టెస్ట్ సిరీస్గా కండక్ట్ చేస్తున్నాము. 99 days షెడ్యూల్ అండి ఇది. Here we are covering the concepts which having high chances of appearing in your upcoming competitive exams అండి. So those who are writing 26 and 27లో యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ మైట్ బి, ఈ 99 టెస్ట్ అటెండ్ అయిన తర్వాత ఇట్ షుడ్ బి లైక్ కేక్ వాక్ ఫర్ యూ టు రైట్ ఒరిజినల్ ఎగ్జామ్. అంటే రియల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ప్రిలిమ్స్ 102% క్లియర్ అవ్వాలి. అలా చూస్ చేసుకొని టాపిక్స్ని డిజైన్ చేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అండి. ఇనీషియల్గా వీఆర్ చూసింగ్ సమ్వేర్ అరౌండ్ 14 to 20 క్వశ్చన్స్, నిదానంగా 25, తర్వాత 40, తర్వాత 50, తర్వాత 100 క్వశ్చన్స్ చేస్తాం. అంటే గ్రాండ్ టెస్ట్ చేస్తాం. అంటే అప్ టు 50 ఇట్ విల్ బి లైక్ సమ్వేర్ అరౌండ్ సెక్షనల్ అండ్ టాపిక్ వైజ్ టెస్ట్ అండి. దెన్ 50+ ఆన్వర్డ్స్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ ఎవర్ హ్యాపెండ్ సిన్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్, అంటే కొన్నిసార్లు 2010లో జరిగిన స్కీమ్ గురించి, 2009లో జరిగిన ఈవెంట్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని 10-15 సంవత్సరాలు కరెంట్ అఫైర్స్ చదవమని కాదు. బట్ ఇప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ సినారియోని దృష్టిలో పెట్టుకొని అప్పుడు దీనికి రిలవెంట్గా ఏదైనా బ్యాక్గ్రౌండ్లో స్టాటిక్గా కొంచెం కవర్ చేయడానికి ఛాన్స్ ఉందా, లేకపోతే అడిగే ఛాన్స్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ 5-year ప్లాన్స్ తీసేశారు, బట్ స్టిల్ హై ప్రాబబుల్ టాపిక్స్ ఎకానమీలో. అలాగా కొన్ని టాపిక్స్ని దృష్టిలో పెట్టుకొని వీఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద జిఎస్ పార్ట్స్ కరెంట్ అఫైర్స్ అండి. దట్స్ వై అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ 99 టెస్ట్లు అటెండ్ అయిన తర్వాత ఇట్ విల్ బి లైక్ కేక్ వాక్ ఫర్ యూ టు రైట్ యువర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. అది గ్రూప్ 2ఆ, 3ఆ, 4ఆ, 1ఆ, యూపీఎస్సీఆ, సిడిఎస్ఆ, లేకపోతే డిఎస్సి ఎగ్జామా, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్ పిఓ, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ మైట్ బి అండి. వన్స్ యూ డన్ విత్ దిస్ టెస్ట్, ట్రస్ట్ మీ, యూ ఆర్ గోయింగ్ టు క్లియర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ ఇవి మోస్ట్లీ ఎవ్రీడే 9 PM కల్లా మీకు టెలికాస్ట్ అయిపోతాయి. వన్స్ కొన్ని టెస్ట్లు అయిన తర్వాత విల్ బి ట్రయింగ్ టు కవర్ దిస్ టెస్ట్ యాజ్ లైవ్ టెస్ట్ అండి. సో దట్ క్వశ్చన్ ఇచ్చి 30 seconds to 1 minute టైం ఇస్తాము, వేర్ యూ హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. అంటే లెస్ దాన్ 1 minute ఒక క్వశ్చన్ని చదివి రైట్ ఆప్షన్ చూస్ చేసి ఆన్సర్ చేసేటట్టు ఉండాలన్నమాట. దిస్ ఈస్ ద మెయిన్ మోటో. ఈ 99 టెస్ట్లు ఏదైతే ఉన్నాయో ఇవి ఎక్స్క్లూజివ్లీ ఫర్ దోస్ హూ ఆర్ సిన్సియర్, అంటే వెరీ సీరియస్ అటెంప్ట్ 2026కి 2027కి సిన్సియర్ అటెంప్ట్స్ ఇస్తున్న వాళ్ళ కోసం దృష్టిలో పెట్టి చేస్తున్నవండి. లెస్ దెన్ 1 minute ఒక క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని రైట్ ఆప్షన్ చూస్ చేసి పెట్టడానికి ట్రైన్ చేయడం ఇస్ ద మెయిన్ మోటో. మాక్ టెస్ట్కి, టెస్ట్ సిరీస్కి కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం అదే ఉంటుంది కదా. సో 50+ టెస్ట్ అయిన తర్వాత వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ దీస్ యాజ్ ఏ లైవ్ టెస్ట్ అండి. సో అట్లీస్ట్ 50 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అందులో అట్లీస్ట్ 30+ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తూ ఉన్నా కూడా కమింగ్ డేస్లో ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ యాక్యురసీ వైల్ చూసింగ్ ద ఆప్షన్స్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైవ్ కండక్ట్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ని ప్రజెంట్ చేసి we'll give few seconds to read and to understand and to answer. If you are able to put a right option, then okay. If you are not, then we will give the answer as well as we will give the explanation part too andi. Hope it's clear. ఇందులో మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాం, స్టాటిక్ పార్ట్ కవర్ చేస్తాం, ఎకనామిక్ సర్వే, బడ్జెట్, మ్యాగజైన్స్లో వచ్చే అంటే గవర్నమెంట్ పబ్లికేషన్స్, మ్యాగజైన్స్, ఇయర్ అండ్ రివ్యూస్, యాన్యువల్ రిపోర్ట్స్, ఎవ్రీథింగ్ we cover in this test అండి. I hope it's clear. Let's see the first question of the day. Bharat Vistar is a multilingual artificial intelligence-based conversational advisory system that allows farmers to ask agriculture-related questions through mobile or smartphone and receive instant solutions. Which ministry launched it recently? See, ఇక్కడ నేను క్వశ్చన్ చదివే విధానం ఏ వర్డ్స్కి కొంచెం స్ట్రెస్ చేస్తున్నాను, ఏ స్టేట్మెంట్స్కి స్ట్రెస్ చేస్తున్నాను, ఎక్కడ ఫోకస్ చేయాలి, కీవర్డ్స్ ఏంటి, ఇవి కూడా అర్థం చేసుకోండి. సో క్వశ్చన్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి తెలిసిన తర్వాత ఆన్సర్ వద్దన్నా కూడా వస్తుంది. ఇక్కడ ఒక టెక్నిక్ పెట్టాను, ఒక చిన్న లాజిక్ పెట్టాను చూడండి. ఇక్కడ విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ అని అడిగింది క్వశ్చన్. భారత్ విస్తారు రీసెంట్గా బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు, వేర్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్రికల్చర్, ఎవ్రీథింగ్. అయితే అనౌన్స్ చేసిన వాళ్ళు ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఆన్ బడ్జెట్లోని
యాజ్ పార్ట్ ఆఫ్ బడ్జెట్ డిఫరెంట్ ఇనిషియేటివ్ భారత్ విస్తార్ అనౌన్స్ చేసిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండి. బట్ లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఎలాగా? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాబట్టి మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఇస్ ద వన్ విచ్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్. లేదు అంటే అగ్రికల్చరల్ రిలేటెడ్ క్వశ్చన్స్ త్రో మొబైల్ స్మార్ట్ ఫోన్ ఆన్సర్ చేస్తున్నారు, ఫార్మర్స్కి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఇస్ ద వన్ టేకింగ్ కేర్ ఆఫ్. లేదంటే బడ్జెట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనౌన్స్ చేశారు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఇస్ ద వన్ టేకింగ్ కేర్ ఆఫ్. ఆర్ ఎల్స్ ఎనీ అదర్ పర్టికులర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కానీ సంథింగ్ రిలేటెడ్ టు అలాగా మినిస్ట్రీ ఆఫ్ సంథింగ్ ఎల్స్ ఏమైనా తీసుకుంటుందా కేర్? ఇది మీరు ఆలోచించాలండి. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ అండ్ థింక్. అప్పుడు మీకు వద్దన్నా కూడా ఎంత కాంప్లికేటెడ్గా క్వశ్చన్ ఉన్నా కూడా ఆన్సర్ వస్తుంది. చదివింది అప్లై చేయడం రావాలి, లాజికల్ థింకింగ్ రావాలి. అదే సీసాట్కి కూడా హెల్ప్ అవుతుంది. అది చెప్పడానికి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి యాడ్ చేశాం. సో రీసెంట్గా ఫెబ్లోని ఏదైతే బడ్జెట్ అనౌన్స్ చేశారో ఆ బడ్జెట్లోని భారత్ విస్తార్ అనౌన్స్ చేశారో మనకి తెలుసు. అండ్ Feb 17th మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఏదైతే ఉందో అది అనౌన్స్ చేసిందండి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఈస్ ద వన్ విచ్ లాంచ్డ్ 17-18లో రాజస్థాన్లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసి phase 1 ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ డీలింగ్ విత్ ద AI రిలేటెడ్గా allowing farmers to ask agriculture related questions అండి. I hope it's clear. So answer ikkada Ministry of Agriculture is the one which is launching, which is taking care of, and Ministry of Finance is the one which announced. So rendu meeku options lo icchetappudu question lo launched annada announced annada kuda chuskondi. That's how you have to think and answer. Which of the following organization launched the Bharati initiative to boost agri-food ఎక్స్పోర్ట్స్? ఇక్కడ మళ్ళీ సేమ్ ఈ క్వశ్చన్ యాడ్ చేయడానికి కూడా రీజన్ అదే. ఇక్కడ భారతీ ఇనిషియేటివ్ టు బూస్ట్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అంటున్నారు. అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అంటున్నారు కాబట్టి ఫుడ్కి రిలేటెడ్గా అగ్రికల్చర్కి రిలేటెడ్గా కాబట్టి ఈజ్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్సా? ఆర్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎక్స్పోర్ట్స్ కాబట్టి ఈజ్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ అఫైర్సా? ఆర్ ఇస్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈజ్ నీతి ఆయోగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? ఇలా ఆలోచించాలి. నో అండి, ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టేకింగ్ కేర్ బై అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. సో అండర్ విచ్ మినిస్ట్రీ అగైన్ ఇట్ కమ్స్ అండర్? ఇది ఆలోచించండి. ఇక్కడ నేను మీకు కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ APEDA రెండు యాడ్ చేశాను. సో ఇలా ఆప్షన్ ఇచ్చేటప్పుడు యాప్ట్ ఆన్సర్ పెట్టాలి. బికాస్ హియర్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ అనలేదు. ఆ క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఆన్సర్ ఈస్ ద APEDA అండి. Bharati stands for Bharat's Hub for Agritech Resilience Advancement and Incubation for Export Enablement, which aims to empower 100 agri-food, agri-tech startups, promoting innovation, creating new export opportunities for young entrepreneurs. And it is supporting APDA's vision of achieving $50 billion in agri-foods exports for scheduled products by 2030. So this is, I hope this is clear. So this is the next question. UK India Infrastructure Financing Bridge. ఇది రీసెంట్గా న్యూస్లో ఉందండి, చాలా ఇంపార్టెంట్. మనం FTAs, డిఫరెంట్ ట్రేడ్స్, డిఫరెంట్ బయలేటరల్ రిలేషన్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నాం కదా రీసెంట్గా. ఇది హై ప్రాబబుల్ టాపిక్ అండి, అందుకే యాడ్ చేశాను. ఇది 24లో స్టార్ట్ చేసిన 2025 సెప్టెంబర్కి 1 year యానివర్సరీ కంప్లీట్ అయింది. సో అగైన్ ఇట్స్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ దోస్ ఆబ్జెక్టివ్స్ అండి. అందుకని క్వశ్చన్ యాడ్ చేశాను. సో 2024లో జరిగింది కాబట్టి 26, 27లో అడగకపోవడానికి ఛాన్సెస్ లేవు. ఫస్ట్ యానివర్సరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇనిషియేటివ్స్ని, ఆబ్జెక్టివ్స్ని సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యారు కాబట్టి హ్యావింగ్ ఏ హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ completed first anniversary and it is bridging those initiative, financial and economic dialogue, bridging those initiatives, bridging those gaps between andi. So ee UK India infrastructure financing bridge aithe undo idi taking care between these two nations, India and UK, adi manaku ardhamaindi. So UK economic and financial dialogue is the one which is taking care of and created under this. So joint initiative of London and which of the following Indian institution? Question idi. So UKIIFB is the joint initiative of London and which of the following Indian institution? ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఫినాన్సింగ్ బ్రిడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిలేటెడ్గా అంటున్నారు కాబట్టి అగైన్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అయ్యి ఉండొచ్చా? ఆర్ ఇంటర్నేషనల్, two different bodies, two different organizations at global level కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ అయ్యుండొచ్చా?
or is it something related to because it is taking care by, again, which of the following institutions, because it is taking care by the UK economic financial dialogue అంటున్నారు కాబట్టి ఇండియాలో again నీతి ఆయోగ్ is the one which is taking care of her, or else it is something related to bridging కాబట్టి ఇండియాలోని ఏదైనా ఆర్బీఐ కానీ లేకపోతే సెబీ కానీ అలాంటి బాడీస్ ఏమైనా ఉన్నాయా, వాటికి రిలేటెడ్గా ఈజ్ ఇట్ టేకింగ్ కేర్ ఆఫ్, బికాజ్ లండన్లో ఇట్ ఈస్ టేకింగ్ కేర్ బై దిస్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్ కాబట్టి అని చెప్పి ఒకసారి ఆలోచించండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, మీరు నాకు మన యూట్యూబ్ ఛానల్ ఈ క్లాస్ కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ టైప్ చేసి పెట్టండి. సో UKIIFB is the joint initiative of London and which of the following Indian institutions? So yeah, again I'm giving you here. It is the focus area is mainly to focus on national highways, regional rapid transports, renewable energy projects మీద ఫోకస్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ఫోకసింగ్ ఆన్ సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ అండి. SDGsని దృష్టిలో పెట్టుకొని వాటిని రీచ్ అవ్వడానికి స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది. అగైన్ ఇక్కడ కూడా నేను ఆన్సర్ రివీల్ చేయలేదు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అన్నది. ప్లీజ్ యూ టైప్ అండ్ ఆన్సర్. So next question, India's first bamboo based ethanol plant inaugurated by PM in which of the following state? ఇక్కడ సింపుల్ లాజిక్, బ్యాంబూ బేస్డ్ అని అన్నాము, ఫస్ట్ అన్నాము. రీసెంట్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పైన వీఆర్ ఫోకసింగ్ లాట్ ఫర్ కనెక్టివిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ లేదంటే లాంచింగ్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ కానీ. సో బ్యాంబూ అనేటప్పటికి డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ ఏంటి రావాలి, నార్త్ ఈస్టర్న్ అనేది రావాలి. అండ్ ఫస్ట్ అన్నారు కాబట్టి 102% నార్త్ ఈస్ట్లోనే అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. అండ్ రీసెంట్గా అక్కడ ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎలా చూసుకున్నా అగైన్ ఆన్సర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయ్యి ఉండాలి. ఇక్కడ తమిళనాడు, ఒరిస్సా ఈ రెండు మనం అవాయిడ్ చేయొచ్చు బికాస్ దీస్ ఆర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. బట్ ఇక్కడ ద క్వశ్చన్ అరైజెస్ అస్సాం అండ్ సిక్కిం. సిక్కింలో రీసెంట్గా మనం అంతగా చదువుతున్న కరెంట్ అఫైర్స్లో ఎక్కడ కూడా ఎనీ ఇనిషియేటివ్స్ లాంచ్డ్ బై హానరబుల్ PM ఇన్ సిక్కిం అన్నది వినలేదు, బట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో విన్నాం. సో అస్సాం ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మీకు ఎగ్జాక్ట్గా ఆ ఫ్యాక్ట్ తెలియకపోయినా కూడా ఇలా అనలైజ్ చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పడానికి ఈ సెషన్ అండి. The bamboo-based bioethanol plant aims to boost industrial growth, green energy, renewable power, creating opportunities for farmers and youth, and as well as giving them the livelihood in those areas అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్వేస్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ నో బెగ్గింగ్ స్టేట్ ఏంటి ఇండియాలోని, ఆర్ ఫస్ట్ ఆర్గానిక్ సిక్కిం కదా, ఆర్గానిక్ స్టేట్ ఏంటి, ఆర్ ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఏంటి, ఆర్ ఫస్ట్ ఫుల్లీ ఓటింగ్ రైట్స్ స్టేట్ ఏంటి, ఫస్ట్ ఫుల్లీ నో క్యాస్ట్ బేస్డ్ ఆర్ క్యాస్ట్ ఎలిమినేషన్ జరిగిన స్టేట్ ఇన్ ఇండియా ఏంటి. ఇలాగ ఫస్ట్ ఏ స్టేట్ అన్నది ఆల్వేస్ హై ప్రాబబుల్ అండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి రిలవెంట్గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అట్లీస్ట్ 2 or 3 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, లేకపోతే లేక్స్ కానీ, ఏదైనా ఇనిషియేటివ్స్ ఆర్ స్పీషీస్ రిలేటెడ్గా కానీ 102% కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2 or 3 క్వశ్చన్స్ లేకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పైన క్వశ్చన్ పేపర్ రాదు. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఇంటర్ప్రెట్, థింక్ అండ్ స్టడీ వైల్ ప్రిపేరింగ్ అండి. Flexible credit line and precautionary and equity line are related to the provisions of lending. Here it is the keyword. So by which one of the following financial institutions? Ikkada lending initiative annaru, lending mechanism annaru. So these two are the keywords. These are in recent news. So these are the lending provisions initiated by which of the following institutions? ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అయ్యి ఉండొచ్చు, IMF అయ్యి ఉండొచ్చు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అయ్యి ఉండొచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటివి ఇచ్చినప్పుడు 102% మీకు ఇంట్యూషన్ కంటే ఫ్యాక్ట్ కూడా తెలియాలి. ఫ్లెక్సిబుల్ క్రెడిట్ లైన్ అంటున్నారు, ప్రికాషనరీ లిక్విడిటీ లైన్ అంటున్నారు, ప్రొవిజన్స్ ఆఫ్ లెండింగ్ అంటున్నారు. సో గ్లోబల్ లెవెల్లో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ 4 ఇచ్చినవి రెలవెంట్ అయ్యి ఉండొచ్చు. ఎలా ఆన్సర్ చెప్పగలుగుతాము, ఎలా ఎలిమినేట్ చేయగలుగుతాము? డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో త్రూ ద గట్. Answer is IMF అండి. సింపుల్. ఎలాగా I'll tell you. See, here when you are talking something related to credit line or liquidity line, it may be World Bank or it may be IMF, but most of the times lending provisions are taken care by the IMF, most of the times, more than 80%. So that's how you have to go. It is a famous Sanskrit poem written by Kalidasa. ఇది హిస్టరీకి రిలేటెడ్గా క్వశ్చన్ అండి. It describes mountains, rivers and forests of northern India. It also describes the sending of a message from a lover to his beloved that is carried by the clouds. Immediately గా మేఘ సందేశం అనుకుంటాం. No.
ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కాళిదాస అని ఇచ్చారు కాబట్టి దోస్ హూ ఆర్ వెరీ మచ్ థరో విత్ ద యాన్షియంట్ హిస్టరీ ఆర్ మెడివల్ హిస్టరీ దే వి బీ ఏబుల్ టు, బికాస్ కాళిదాస రచనలు ఏంటి చూసుకుంటారు, ఆయన ఏ ఎరాకి బిలాంగింగ్, ఎవరి కోసం డిఫరెంట్ లిటరేచర్ కాంట్రిబ్యూషన్స్ చేశారు చూసుకుంటారు. ఆ తర్వాత ఓకే ఈ పర్టికులర్ సాంస్క్రిట్ పోయంలో మౌంటైన్స్ గురించి, రివర్స్ గురించి, ఫారెస్ట్ గురించి మెన్షన్ చేస్తూ లవర్కి బిలవర్డ్కి హీ ఈజ్ సెండింగ్ మెసేజ్ త్రో క్లౌడ్స్. సో ఎవరు అయ్యి ఉండొచ్చు, ఏ వర్క్ అయ్యి ఉండొచ్చు, ఈ పర్టికులర్ పేరాని ఆయన రచించిన వివిధ లిటరేచర్ కాంట్రిబ్యూషన్స్లో ఏ బుక్కి ఏ నవెల్కి రిలేటెడ్గా ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఉండుండొచ్చు, ఇలా మీరు ఆలోచించాలి. దోస్ హు ఆర్ వెరీ మచ్ థరో విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ యాన్షియంట్ ఆర్ మెడివల్ హిస్టరీ దే కెన్ ఏబుల్ టు, బట్ దోస్ హు ఆర్ నాట్ that much thorough with the basic facts, they have to think twice. Because ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, కుమార సంభవం, మేఘదూతం. హియర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ every other one is written by కాళిదాస. సో వేరే వేరే రైటర్స్ది ఇచ్చుంటే ఇట్ విల్ బి ఈజీ టు సార్ట్ అవుట్ ఆర్ ఎలిమినేట్ అండి. బట్ మాలవికాగ్నిమిత్రం ఆయనే, కుమార సంభవం ఆయనే, అభిజ్ఞాన శాకుంతలం ఆయనే, మేఘదూతం కూడా ఆయనే. ఇక్కడ మీరు ఎలాగ తెలుసుకోవాలి అంటే క్లౌడ్స్ని కొంచెం హింట్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఫ్యాక్ట్స్ తెలియకపోయి ఉంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చీప్ టెక్నిక్స్ అండి. యూ కెన్ యూటిలైజ్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ అగైన్ అప్ టు యువర్ టేకింగ్ ద రిస్క్. ఐ గో త్రూ లైక్ దిస్ సమ్ టైమ్స్. సో ఆన్సర్ ఈస్ మేఘదూతం అండి. డామ్ షూర్గా తెలిస్తే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. రచన ఏంటి, రచనలో ఎవరిని హైలైట్ చేశారు, దేనికి రెలవెంట్గా ఉంది, మీకు అన్నీ తెలిస్తే యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ మేఘదూతం. తెలీదు అంటే అలాంటప్పుడు ఇలాంటి లాజిక్స్ అప్లై చేసుకోవచ్చు. So next question, Bhadrakali inscription recently discussed in historical studies is located at which among the following states అండి. ఇక్కడ చూడండి, భద్రకాళి ఇన్స్క్రిప్షన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటున్నారు, హిస్టారికల్ స్టడీస్ అంటున్నారు. ఇక్కడ మీకు రెండు కామన్ సెన్స్గా ఆలోచించాలి. సో వెదర్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ ఇన్స్క్రిప్షన్ రీసెంట్లీ, ఎస్ ఆర్ నో, ఆర్ ఇఫ్ ఇట్ ఎస్ ఈజ్ భద్రకాళి రిలేటెడ్గా ఆ లొకేషన్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఏరియాస్ కానీ ఏమైనా ఉండొచ్చా, మధ్యప్రదేశ్లో, తమిళనాడులో, అస్సాంలో, గుజరాత్లో ఏమైనా జరుగుతుందా, ఎస్ ఆర్ నో, ఇలా కొంచెం ఆలోచించాలి. దట్స్ ద రీజన్ ఐమ్ టెలింగ్ యూ, యూ హ్యావ్ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ బోత్ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి. దెన్ ఓన్లీ యూ కెన్ ఆన్సర్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే భద్రకాళి ఇన్స్క్రిప్షన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అండ్ అగైన్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎవల్యూషన్ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిస్కసింగ్ అబౌట్ ద సోలంకి డినాసిటీ అండి. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది, ఎక్కడ దొరికింది, ఏ టెంపుల్ దొరికింది, ఆ ఫీచర్స్ అన్నీ ఆల్రెడీ మన హిందూ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. ఇక్కడ ఆన్సర్ ఈ మాత్రం చెప్పగానే మీకు అర్థమైపోవాలి, గుజరాత్ ఇస్ ద ఆప్షన్ అండి. With reference to the tax ramp scheme recently approved by the Union government and consider the following statements. It is a centrally sponsored scheme. అంటే ఇక్కడ కీవర్డ్ టెక్స్ ర్యాంప్. ఈ స్కీమ్ గురించి మనం 2-3 క్వశ్చన్స్ ఆల్రెడీ మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో క్విజ్లో ఇచ్చాము, ది హిందూ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్లో చాలా డిస్కస్ చేసాము. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, దట్స్ ద రీజన్ ఐ టోల్డ్ యూ టు ఫాలో అవర్ ఛానల్లో పెట్టే హిందూ క్లాసెస్ కానీ, లేకపోతే క్విజ్ అయితే అప్లోడ్ చేస్తాం డైలీ, అది కూడా చూస్తూ ఉంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు చూస్ ద రైట్ ఆప్షన్స్ అండి. సో ఇక్కడ క్వశ్చన్కి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ ఏంటి, టెక్స్ ర్యాంప్కి రిలేటెడ్గా ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటున్నారు, ఇంప్లిమెంటింగ్ విత్ కాస్ట్ షేరింగ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అంటున్నారు. ఓకే, దిస్ ఇస్ ద వన్ స్టేట్మెంట్. ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంథెన్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ కంపిటేటివ్నెస్. ఓకే, ఇన్ విచ్ సెక్టర్స్, టెక్స్టైల్స్ అండ్ మెరైన్ అంటున్నారు. టెక్స్ ర్యాంప్లోనే క్లియర్ కట్గా టెక్స్టైల్స్ అన్నది రాసుంది. అండ్ ర్యాంప్ ఫుల్ ఫామ్ ఇట్ సెల్ఫ్ ఈస్ అగైన్ రీసెర్చ్, ఇన్నోవేషన్, కాంపిటేటివ్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, does it really deals with the marine sector andi? So option 1 only, 2 only, both 1 and 2, neither 1 or 2, which of the following statements are correct annappudu both the options are wrong andi. Endukante it is completely centrally sponsored scheme, but there is nothing to do with the center state funding andi. A contribution between the two levu. So option 1 is wrong, and it is only dealing with the textile sector, not with the marine sector. Marine sector is nowhere related to this textiles ramps andi. సో అలాగా మీరు ఆలోచించి రైట్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో ఆన్సర్ ఈస్ నెదర్ 1 ఆఫ్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే నెదర్ 1 or 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఆప్షన్ బోత్ 1 and 2. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఆన్సర్ అండ్ థింక్. నెక్స్ట్ ఓకే, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దిస్ ఈజ్ ఎ టెక్స్టైల్ ఫోకస్డ్ రీసెర్చ్. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. రీసెర్చ్, అసెస్మెంట్, మానిటరింగ్, ప్లానింగ్, startup program. This is what RAMPS is all about, which is implemented by central scheme, again not with Ministry of State and Center collaborations ledu, cost sharing ledu, funding ledu. Ministry of Textiles is the one which takes care of.
Text ramps is always taken care by the which of the following ministries అన్నప్పుడు you should be able to answer Ministry of Textiles. Focus area ఏంటి? రీసెర్చ్, ఇన్నోవేషన్, డేటా అనలిటిక్స్ ఎక్సెట్రా. సపోర్టింగ్ అండ్ సప్లై చైన్ ఏదైతే ఉందో, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఏదైతే ఉందో, పర్టికులర్లీ ఇండియన్ టెక్స్టైల్స్కి బూస్ట్ ఇవ్వడం కోసం. Which of the following countries are part of the death golden triangle known for illicit drug production in trafficking? Those who attended our Hindu current affairs and clear కట్గా మనం మ్యాప్ వేసి మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్ గురించి చెప్పినప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటి, గోల్డెన్ క్రిసెంట్ ఏంటి, how India became the buffer zone between these two, and why India is facing severe crisis of this drug production కానీ కన్సంప్షన్ కానీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ క్వశ్చన్ చెప్పడానికి ముందు మీకు ఒకటి బేసిక్స్ చెప్తాను చూడండి. ఆల్ దీస్ వర్ హై ప్రాబబుల్ టాపిక్స్ పీవైక్యూస్లో అడిగిన ఏరియాస్ అండి. అగైన్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉన్న ఏరియాస్ అండి. రిపీటెడ్లీ న్యూస్లో ఉంటాయి కాబట్టి మీరు మెయిన్స్ రాసేటప్పుడు కూడా వీటి గురించి మెన్షన్ చేయాలి. ప్రిలిమ్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో డ్రగ్ ప్రొడక్షన్ ట్రాఫికింగ్ గురించి ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు, కంట్రోలింగ్ దీస్ మెకానిజమ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి గోల్డెన్ ట్రయాంగిల్ ఈజ్ అగైన్ ఇన్ న్యూస్ ఫర్ మెనీ రీజన్స్ కాబట్టి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇక్కడ పెట్టాం చూడండి. సో గోల్డెన్ క్రెసెంట్కి ఏం ఏరియాస్ వస్తాయి, ఏం నేషన్స్ వస్తాయి, గోల్డెన్ ట్రయాంగిల్కి ఏం స్టేట్స్ వస్తాయి తెలియాలి. అదే దోస్ ఆర్ ద మేజర్ ఏరియాస్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ అండి. అండ్ అగైన్ ఇండియా ఇస్ ద వన్ విచ్ ఇస్ ఫేసింగ్ దిస్ బికాస్ ఆఫ్ ద బార్డర్, లాంగెస్ట్ బార్డర్ షేరింగ్ విత్ దీస్ టూ ఏరియాస్. వీఆర్ బికమింగ్ ద బఫర్ జోన్ అండ్ మనకి ఎక్కువ డంపింగ్ ఆఫ్ దిస్ డ్రగ్స్ జరుగుతుంది. అగైన్ ఇన్ ఇండియన్ యూత్ బికమింగ్ ద విక్టిమ్స్ అండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియా ఏదైతే ఉందో ఆ 3 స్టేట్స్ ఏంటి ఆర్ 4 స్టేట్స్ ఏంటి, విచ్ స్టేట్స్ కమ్స్ అండర్ దిస్ ట్రయాంగులర్ ఏరియా? మయన్మార్, థాయిలాండ్, లావోస్, శ్రీలంక. ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్ అండి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ దీస్ నేషన్స్ విచ్ కమ్స్ అండర్ అన్నప్పుడు 1 and 2, 3 ఓన్లీయా, 1 and 4 ఓన్లీయా, 2, 3, 4 ఓన్లీయా, 1, 2, 3, 4 ఓన్లీయా? బికాస్ శ్రీలంక డజంట్ కమ్స్ అండర్. ఇది కంప్లీట్గా ఇక్కడ ఎక్కడో ఉంది అండ్ దీస్ ఆర్ సంథింగ్ సమ్వేర్ ఎల్స్. సో శ్రీలంక డజంట్ కమ్స్ అండర్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఈస్ డిఫరెంట్, గోల్డెన్ క్రిసెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ దీస్ ఏరియాస్ ఆర్ హ్యూజ్ నాన్ ఫర్ దిస్ illicit drug production and trafficking అండి. సో ఆప్షన్ ఈస్ 1, 2 and 3 ఓన్లీ. Recently seen in the news, Bletchley Declaration is associated with. ఇలాంటివి డైరెక్ట్లీ కరెంట్ అఫైర్స్లో ఉండేటప్పుడు 102% మీరు యూ కాంట్ టేక్ రిస్క్ ఆర్ లాజిక్, యూ షుడ్ హ్యావ్ థరో విత్ అ కాన్సెప్ట్ అండి. ఈజ్ ఇట్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అమాంగ్ వెస్ట్ ఏషియా? Is it talking about nuclear disarmament? Is it talking about AI development and uses? Is it talking about maritime cooperation among Z20? See, అన్ని రెలవెంట్గా ఆప్షన్స్ అనిపిస్తున్నాయి బికాస్ వెస్ట్ ఏషియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అన్నది కూడా చాలా న్యూస్లో ఉంది. న్యూక్లియర్ డిసార్మమెంట్, నాటో, ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ ఏవైతే న్యూక్లియర్ రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్నాయి అది న్యూస్లో ఉంది. ఏఐ డెవలప్మెంట్ యూసేజ్ లాస్ట్ 1.5 ఇయర్గా చాలా న్యూస్లో ఉంది. మారిటైమ్ కోఆపరేషన్ అమాంగ్ ఇండో పసిఫిక్ రీజన్ కానీ, G20 కానీ, గ్లోబల్ సౌత్ కానీ కూడా చాలా న్యూస్లో ఉంది. సో 4 రీజనబుల్ ఆప్షన్స్ అని మీకు అనిపించినప్పుడు హౌ టు చూస్ ఎ రైట్ వన్ అండి? డెఫినెట్లీ యూ హ్యావ్ టు బి వెరీ థరో విత్ ద ఆన్సర్. అంటే కాన్సెప్ట్ తెలిస్తేనే ఇలాంటి వాటిని మీరు చూస్ చేయగలుగుతారు. దీనికి ఆన్సర్ ఐ డోంట్ వాంట్ టు గివ్, యూ జస్ట్ కమెంట్ దిస్ ఆన్సర్ ఇన్ అవర్ యూట్యూబ్. ఈ క్లాస్ కింద మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ టైప్ చేయండి. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్, ఓకే, ఐ జస్ట్ వాంట్ టు స్కిప్ ఇట్, అదర్వైజ్ ఆన్సర్ తెలిసిపోతుంది. సో స్పీడెక్స్ పంచ్ స్పేస్ మిషన్స్ ఆన్ March 12, 2025 launched by which of the following organizations? Again 2025 loni recent ga after many hurdles and many breaks these two were launched by the space organization belonging to this particular nation andi. So ee two news lo unnai, high probable topic. SNT ki again space ki chaala huge weightage untadi kabatti these kind of questions vache chances unnai. Year SpaceX ఆ తర్వాత అగైన్ దీస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ద కొలాబరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 8 to 9 క్వశ్చన్స్ అండి. ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ టు బి వెరీ థరో విత్ ద ఆల్ రెలవెంట్ టాపిక్స్. సో ఈ పర్టికులర్ ఏదైతే 2 స్పేస్ మిషన్స్ ఉన్నాయో లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్? నాసానా, ఇస్రోనా, నన్ ఆఫ్ ద అబోనా, ఈఎస్ఏనా? ఇస్రో అయితే 102% మీరు ఎలిమినేట్ చేయొచ్చు బికాస్ మనకి ఇండియాలో ఎక్కడ కూడా మనం లాస్ట్ 1.5-2 years చేసిన కరెంట్ అఫైర్స్లో ఇండియాకి సంబంధించి ఈ 2 మనం వినలేదు. సో ఎలిమినేట్ ఇట్. నన్ ఆఫ్ ద అబో కూడా అయ్యి ఉండదు ఎందుకంటే ఈ రెండు ఏదో ఒకటి లాంచ్ చేస్తేనే ఇక్కడ న్యూస్ వచ్చింది. జాక్సా ఇవ్వలేదు కాబట్టి యూ కెన్ అవాయిడ్ దట్. సో నౌ యూ టైప్ అండ్ ఆన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ రిలీజ్ ఇట్ దీస్ 2. With reference to India, the terms Lambadi, Kuruk, Mundari recently seen in news belongs to.
ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి. సి ఆర్ట్ అండ్ కల్చర్లో ఆర్ట్ ఫామ్స్ కానీ, ఫోక్లోర్ కానీ, పెయింటింగ్స్ కానీ, డాన్స్ ఫామ్స్ కానీ, ఈవెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ దే యూస్ ఆర్ ద గార్మెంట్స్ విచ్ దే వేర్ ఆర్ ద కలర్స్ విచ్ దే యూస్ ఫర్ ద పెయింట్స్ ఎవ్రీథింగ్, అలాంటివి కూడా చాలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వర్డ్స్ రీసెంట్లీ న్యూస్ అనేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రిలేటెడ్గా, డిఫెన్స్ మెకానిజమ్స్కి రిలేటెడ్గా, చిప్స్కి రిలేటెడ్గా, స్పీషీస్కి రిలేటెడ్గా, హెర్బ్స్కి రిలేటెడ్గా నేమ్స్ 102% వింటూ ఉంటాము. అండ్ రీసెంట్లీ న్యూస్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్ అడుగుతానే ఉంటారు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దట్స్ ద రీజన్ ఐ యాడెడ్ దిస్ క్వశ్చన్ అండి. సో లంబాడి, కురుక్, ముండారి అన్నది సింపుల్ లాజిక్, మీరు ఆలోచించండి. ఇది రెలవెంట్ ఆప్షన్స్ ఇచ్చాను. డాన్స్ ఫామ్స్ అయ్యి ఉండొచ్చు, ఆర్ట్ ఫామ్స్ ఇన్ సౌదర్న్ ఇండియా అయ్యి ఉండొచ్చు, లొకేషన్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అయ్యి ఉండొచ్చు, ట్రైబల్ లాంగ్వేజెస్ అయ్యి ఉండొచ్చు. బికాస్ ఈ వర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సిమిలర్ టు దిస్ ఆల్ ద 4 ఆప్షన్స్. ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ యూస్ చేయొచ్చు, లాజిక్ అప్లై చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ థింక్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. ఓకే, డాన్స్ ఫామ్స్ ఎక్కడ వినలేదు, సింపుల్, ఫస్ట్ లంబాడి అన్న వర్డ్ రాగానే మనకు అర్థమైపోవాలి. 102% వెన్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఎస్టీస్ అండ్ ట్రైబల్ స్టడీస్ ఇట్ కమ్స్ అండర్. సో డెఫినెట్లీ ట్రైబల్ లాంగ్వేజెస్. మిగతా 3 ఆప్షన్స్ మీరు అవాయిడ్ చేయొచ్చు. The AIM-120 C8 Advanced Medium Range Air-to-Air Missile is developed by which of the following countries? See, recently defense mechanisms, defense, air-to-air, air-to-surface, air-to-line, ల్యాండ్, ఈ ఐఎన్ఎస్ ఇవన్నీ కూడా జపాన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, యుఎస్, ఇండియా చేసే ఆల్ డిఫెన్స్ డ్రిల్స్ కానీ, వెపన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇన్ యూస్ బికాస్ ఆఫ్ ద హ్యూజ్ జియోపాలిటికల్ టెన్సెస్ ఏవైతే ఉన్నాయో. ఎవ్రీ వన్ ఈజ్ షోయింగ్ దేర్ క్యాపబిలిటీ అండ్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ కొలాబరేషన్స్ అండి. మనం చాలాసార్లు బ్రహ్మోస్ దగ్గర లేకపోతే ఐఎన్ఎస్ దగ్గర వీటి దగ్గరే ఉండిపోతాం తప్పితే, రాఫెల్ డీల్స్ వీళ్ళ దగ్గరే ఉంటాం తప్పితే బయాండ్ వెళ్ళం చదవము. బట్ అక్కడే క్వశ్చన్స్ వస్తాయి. సో అగైన్ దిస్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అండ్ బికాస్ ఆఫ్ ఇరాన్ ఇజ్రాయిల్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి రిలవెంట్గా ఇది న్యూస్లో వచ్చింది. ఒక హింట్ ఇచ్చాను, మీకు అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడు ఫ్రాన్సా, రష్యా, చైనా, యుఎస్ఆ, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ డెవలప్డ్ దిస్ పర్టికులర్ మీడియం రేంజ్ మిసైల్ అనేది ఆన్సర్ టైప్ చేయండి. The features of Indian federal system are given below. Division of powers, independent judiciary, written constitution, separation of powers. Which of the following statements are true? ikkada A, B, C, D chudandi. 1 and 2 only, 2 and 3 only, only, okay. 1, 2, 3, 2 and 3 only, or else all of the above. సింపుల్ లాజిక్. దోస్ హు ఆర్ థరో విత్ దేర్ లక్ష్మీకాంత్ బేసిక్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఫెడరల్ సిస్టంలో రాదు. సో 1, 2, 3 ఇస్ ద ఆప్షన్. నేను హింట్ ఇస్తున్నాను, మీరు ఆన్సర్ టైప్ చేసి పెట్టండి. ఈ క్వశ్చన్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ చాలా న్యూస్లో ఉన్నాయి బికాస్ ఆఫ్ ద 3 లాంగ్వేజ్ రో కానీ, లేకపోతే గవర్నర్స్ ఇష్యూస్ కానీ. అండ్ రీసెంట్గా తమిళనాడు ఏదైతే జస్టిస్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారో బేస్డ్ అపాన్ దీస్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ సిన్స్ ఎవల్యూషన్ ఆఫ్ కొలోనియల్ ఎరా ఇప్పుడు 2026 వరకు ఏం జరుగుతుంది అని తమిళనాడు అపాయింట్ చేసిన కమిటీ రీసెంట్గా రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దానికి రెలవెంట్ ఆర్టికల్ సీఎం గారు పబ్లిష్ చేస్తే మనం హిందూ క్లాస్లో డిస్కస్ చేసాం చాలా డీటెయిల్డ్గా. సో ఫెడరల్ సిస్టమ్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ హై ప్రాబబుల్ టాపిక్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. కాబట్టి బేసిక్స్ తెలియాలి, కరెంట్ ఏం జరుగుతుందో తెలియాలి, సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతుంది బేస్డ్ అపాన్ ఆల్ దీస్ కూడా తెలియాలి. అందుకని క్వశ్చన్ ఇచ్చాను. ఈ ఇయర్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, గవర్నర్ పవర్స్, సుప్రీంకోర్టు పవర్స్, జ్యుడిషియల్ ఓవర్ రీచ్, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్, ఇవన్నీ కూడా హై ప్రాబబుల్ టాపిక్స్ ఫర్ పాలిటీ అండి. కొంచెం బేసిక్స్ స్ట్రాంగ్ పెట్టుకొని ఆర్టికల్స్, యాక్ట్స్, అమెండ్మెంట్స్ రిలవెంట్ టు చూసుకొని, as well as what kind of questions you can get or you can expect in upcoming competitive exams prepared గా ఉండండి. అందుకు ఈ క్వశ్చన్ యాడ్ చేయడం జరిగింది. దీని ఆన్సర్ ఏంటి అనేది మీరు టైప్ చేసి పెట్టండి, నేను ఆల్రెడీ హింట్ ఇచ్చాను. సో ఓకే, దీస్ ఆర్ ద యాజ్ ఆల్రెడీ మెన్షన్ టాప్ 20 అమెండ్మెంట్స్ అండి. ఇంత స్మాల్ ఫాంట్ ఎందుకు పెట్టానంటే, ఇది ఆల్రెడీ మన అఫీషియల్ డెస్క్ సివిల్ సర్వీసెస్ ఇన్ డీటెయిల్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానల్, ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ అమెండ్మెంట్స్ డీటెయిల్స్ డేటా మొత్తం అంతా క్లియర్ కట్గా సబ్మిట్ చేశాను, పెట్టాను. అక్కడికి వెళ్ళి నోట్ డౌన్ చేసుకొని రిపీటెడ్గా రివిజన్స్ ఇచ్చి ప్రిపేర్ అవ్వండి. 102% ఇవి క్వశ్చన్స్లో ప్రిలిమ్స్లో అడుగుతారు. మెయిన్స్కి కూడా మీరు రాసేటప్పుడు గవర్నెన్స్ రిలేటెడ్గా, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్గా ఇవి రాయాలి, మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫుల్ ఫాంట్ ఇవ్వలేదు, రీజన్ ఏంటంటే టెలిగ్రామ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాను, అక్కడికి వెళ్ళి చూసుకొని చదువుకొని రాసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్ అండి. ఐ హోప్ దీస్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్. చెప్పాను కదా 99 టెస్ట్లో ఫస్ట్ టెస్ట్ సక్సెస్ఫుల్లీ వి డన్. Once we are very thorough with these concepts and everything, we'll start doing this live test andi. I hope these are very helpful and
దోస్ హూ ఆర్ రైటింగ్ దేర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బీ వెరీ థరో విత్ బోత్ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్స్ అండి. మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం అవి కూడా చూసుకొని ప్రిపేర్ అయ్యి నోట్స్ 102% రిపీటెడ్ రివిజన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ డే.